తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని, స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. గురుగారు, జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా మారబోతున్నాయి, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వచ్చినటువంటి ఫలితం బుధ భగవానుడికి సంబంధించినటువంటిది. బుధుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలతో పాటు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతిని ప్రధానంగా సూచించబోతున్నాడు. ఎంతో కాలంగా వృత్తి, ఉద్యోగంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సహోద్యోగుల చేత, పై అధికారుల చేత మన్నన పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతమవుతాయి. అందరి యొక్క సహకారం చేత మెరుగైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. స్థిర చర ఆస్తులని బాగా వృద్ధి చేసుకోగలుగుతారు. అమ్మకం, కొనుగోలు ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేటువంటి అవకాశం ఉంది. పాత బకాయిలు తీర్చగలుగుతారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవస్థల నుండి లోన్ల కోసం మీరు పెట్టినటువంటి దరఖాస్తులు ధృవీకరించబడతాయి, ఆమోదించబడతాయి. మీకు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభించేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, లేక బదిలీలు అవ్వచ్చు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అవ్వడంతో పాటు వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు తప్పకుండా యోగించేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వ్యాపారాన్ని చక్కగా విస్తరించగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఒక సహకారం అందుతుంది. ఇది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ స్థాయిని పెంచేటువంటి అంశం. ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు.
వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు సానుకూలవంతంగా ఉంటాయి. కాకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో పొట్ట భాగానికి సంబంధించిన లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు, ప్రత్యేకించి విటమిన్లు, హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్యత అంటే ఇన్బ్యాలెన్స్, ఇవి తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సరైనటువంటి శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి లోపం, హార్మోన్లకు సంబంధించినటువంటి లోపం, విటమిన్లకు సంబంధించినటువంటి లోపం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాల పట్ల కాస్త తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి రంగాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తులారాశి జాతకులకి ఈ మాసాంతరంలో మంచి యోగకాలం. ఎక్కడ నుండి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం లేదా దూర రాష్ట్రం, దూరదేశంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సహకారం తప్పకుండా అందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. అనుకున్నది జరగట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క చొరవ చేత స్థిర చరాస్తులు అవ్వచ్చు, అనువంశికంగా మీకు రావలసినటువంటి అంశాల్లో తప్పనిసరిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైతే మనం పచ్చగా కనిపిస్తూ ఉంటామో, సన్నిహితులు అవ్వచ్చు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ గురించి కొన్ని అపోహల్ని, అపార్థాలని, అభిప్రాయ భేదాలని సృష్టించడం వల్ల మీ మనసుకి ఇవి బాధను కలిగిస్తాయి. మీ పొరపాటు లేకపోయినా కొన్ని విషయాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు మీ మనసుని బాధ కలిగించటమే కాదు, భార్యాభర్తల బంధంలో మనస్పర్ధలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క ప్రమేయం అవ్వచ్చు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అవ్వచ్చు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా ఏనాడు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని పంచుకోకపోవటమే మంచిది. ప్రత్యేకించి తులారాశిలో జన్మించినటువంటి జాతకులకి, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరిన్ని కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మీ ప్రజ్ఞను నిరూపించుకోవడానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో సంబంధ బాంధవ్యాలు కుదిరి కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మరి తులారాశి వాళ్ళకి జూలై మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. ఎప్పుడైతే విశేషంగా జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటాడు, సర్వారిష్టాలు పోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అది ఆరోగ్యపరమైనటువంటి అంశం అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కాను విశేషించి గురుదేవతా స్వరూపాలని విశేషంగా మీరు ఆరాధన చేయండి. దక్షిణామూర్తి వారు అవ్వచ్చు, దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవ్వచ్చు. గురు స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయటం, గురు స్వరూపాలకి గనక పుష్పాలని చందనంలో కానీ గంధంలో కానీ అద్ది ఆ దేవతా స్వరూపాలకి విశేషంగా సమర్పణ చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి, మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటానికి అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం చేత
స్నానాన్ని చేస్తూ ఉన్నట్టయితే నరఘోష నరదృష్టి తొలగిపోవటమే కాదు, అభిప్రాయ భేదాలు తొలగిపోయి భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. చూసారు కదండి, గవ్వ శాస్త్రాన్ని అనుసరించి ఈ జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. గురుగారు, జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలని తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలతో ఈ మాసం మొదలైనప్పటికీ కూడా మాసాంతరం వచ్చేవరకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అన్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి. కొత్త వ్యాపారం వృద్ధి చెందబోతుంది. కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి. కొత్త వ్యక్తులు సైతం మీ పట్ల ఆకర్షితులవ్వటం, మీరు చేసేటువంటి ప్రయత్నాలకి వాళ్ళు తోడ్పాటును అందించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సాహసోపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల ప్రారంభంలో మీకు అనిపిస్తుంది ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాం, ఒక్క రూపాయి కూడా ధనం నిలబడట్లేదు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటున్నామన్నటువంటి పరిస్థితి నుండి భగవంతుడు కాలం సహాయం చేసామేమో అన్నట్టుగా ఆకస్మికంగా ఆదాయ మార్గాలు లేదా ఆకస్మికంగా బ్యాంకు లోన్లు లేదా స్నేహితుల నుండి సహాయ సహకారాల రూపంలో మీ అవసరానికి తగ్గట్టుగా ధనం రావటం వల్ల ఒక ఆర్థిక సంక్షోభం నుండి మీరు బయటపడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకుల జీవన గమనంలో మీరు ఊహించనటువంటి ఒక ఆర్థిక సంక్షోభం మీ ముందుంది. ఈ ఆర్థిక సంక్షోభంలో ఏమైపోతామో ఏమో అనుకుంటున్నటువంటి సందర్భంలో సమయానికి తగ్గట్టుగా భగవంతుడు కాలం మీకు తప్పకుండా సహకారం అందించే అవకాశం ఉంది.
కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మేము బాగానే ఉన్నాం, మా దగ్గర నిల్వ ధనం ఉంది, సేవింగ్స్లో ధనాన్ని పెట్టుకున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ కొన్ని గ్రహగతులు, కొన్ని పరిస్థితులు ఆకస్మికంగా ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఇవ్వచ్చు. ఊపిరికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ఛాతీ భాగానికి సంబంధించినటువంటివి, గుండె సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వేడి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రికి ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కూడా ఆకస్మికమైనటువంటి ధనం ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉన్నప్పటికీ కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి వ్యక్తి వల్ల, వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఏర్పడటం, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, సాంకేతికపరమైనటువంటి విషయాలు, వాట్సాప్ మెసేజ్లు, సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక రహస్యమైనటువంటి వ్యక్తితో మీరు చేసినటువంటి సంభాషణ భార్యాభర్తల మధ్య సమస్యకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి మీరు ఎక్కువగా కష్టపడతారు. కానీ సంతానం కోరుకునేటువంటి వ్యక్తులకు మాత్రం మరికొద్ది కాలం ఆగవలసినటువంటి పరిస్థితి. కొన్ని విషయాల్లో ఎక్కువగా శ్రమిస్తే తప్ప, బాగా కష్టపడితే తప్ప, ఒకటికి 2 సార్లు ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్ప సరైనటువంటి ఫలితాలు రానటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి మార్పులు పొందగలిగినటువంటి కాలం, ధైర్యం చేత, సాహసం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి సమాచారం చేత ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని అపార్థం చేసుకోవటం, ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరం అవుతున్నటువంటి సమాజం. మనిషితో మనిషి మాట్లాడేటువంటి సమయం కంటే కూడా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా మనం విహరిస్తూ ఉంటాం. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి అంశం కూడా వాస్తవం అనుకుంటూ ఉంటాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీడియా, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి సమస్య, ఇది వివాహ జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహస్యమైనటువంటి వ్యక్తులతో మీరు చేసుకున్న ఒప్పందాలు అవ్వచ్చు, రహస్యమైనటువంటి స్నేహితులతో మీరు జరిపినటువంటి సంభాషణ అవ్వచ్చు, ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. పైగా కొంతమంది చెప్పినటువంటి అంశాన్ని ఇది వాస్తవమని, నిజమని నమ్మి విశ్వసించడం వల్ల విశ్వసనీయమైనటువంటి వ్యక్తులని మీకు మీరంగా దూరం చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి వల్ల, కొత్త పెట్టుబడుల వల్ల కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం, వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్య చేత ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతతో పాటు విశేషవంతమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలో మీకు ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలం, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో
ఊపిరికి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఛాతీ భాగానికి సంబంధించినవి, విశేషవంతమైనటువంటి వేడి సంబంధమైన అనారోగ్య సూచనల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ పరిహారాలు పాటించాలి? మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో సర్పదేవతా స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని, ప్రత్యేకించి సర్ప అధిష్టాన దేవతలన్నిటికీ కూడా మానసాదేవిని విశేషంగా పూజించటం, సర్పస్వరూపాలు ఉన్నటువంటి రాహుకేతు స్వరూపాల్ని పూజించటం, అవకాశం ఉంటే జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకించి రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువుని ఒక్కసారి తిలకించి వచ్చిన, అమ్మవారిని స్వామివారిని దర్శించి వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై. చూసారు కదండి, ఇది వృశ్చిక రాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.